హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహి వైబ్స్. ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అండి. నేను హాఫ్ కప్ కందిపప్పు తీసుకుంటున్నాను అండి. ఇందులో వాటర్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకుందాం. నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నా అండి. అది కూడా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకోవాలండి. నేను ఇది నానబెట్టి పక్కన పెట్టుకుంటా. ఇప్పుడు మనం కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుందామండి. కందిపప్పుని వేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. సాల్ట్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది ఒక 10 విజిల్స్ రావాలండి మనకి. కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. చూడండి 10 విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. ఇది బద్దలు లేకుండా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇందాక మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకి పప్పుకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని కూడా యాడ్ చేసుకుందామండి. చింతపండు రసంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోద్దండి. పప్పు మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంతమందికి పల్చగా ఉంటే ఇష్టం, కొంతమందికి ముద్దగా ఉంటే ఇష్టం. సో నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం పప్పులోకి తాలింపు వేసుకుందామండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఈ తాలింపు మనం పప్పులో వేసేసుకుందామండి. అంతే, పాలకూర పప్పు రెడీ. నా స్టైల్ పాలకూర పప్పు అండి. నేను ఇలా చేస్తా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నన్ను కమెంట్ సెక్షన్లో చెప్పండి.